విపరీతంగా కోప్పడతారు. కోపంలో చాలా మాటలు అంటారు. అప్పుడు నాకు అర్థమైతే ఆయనకి ఇప్పుడు ఆకలి వేస్తుంది అని. మీ అక్క కూడా అంతే. మీ అక్క కోపంలో ఉంది అంటే దానికి అర్థం ఆకలి వేస్తుందని. కావాలంటే చూడు, ఇప్పుడు వెళ్ళి అన్నం పెడతాను, అది ఎలా తింటుందో చూడు. అమ్మో వద్దులే, అది అసలు మంట మీద ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళానే అనుకో, అది మళ్ళీ గొడవ పడుతుంది. నవ్య, నువ్వు వెళ్ళి అన్నం పెట్టు పో. అమ్మా వెళ్ళు, వెళ్ళమని చెప్పానా? సరే. నవ్య, ఒక మాట చెప్పాలి. ఏంటమ్మా? మీరు కోపంలో ఏదో అన్నారని మేము మిమ్మల్ని వదులుకోలేము. కానీ తల్లిదండ్రుల మీద కోపంతో మీరు మాకేం పెట్టారు, ఏం చేశారని అడిగితే మా దగ్గర దానికి సమాధానం ఉండదు. ఎందుకో తెలుసా? పెట్టిపోతలో లెక్కలు వేసుకోవడానికి మేము పరాయి వాళ్ళం కాదే, మిమ్మల్ని కన్నవాళ్ళం.